హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి. లంబకోణ త్రిభుజంలో భుజాలు n, n+1, n+2 అయితే n విలువ ఎంత అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ n ప్లేస్‌లో ఏ ఆప్షన్ పెడితే 2, 3, 4, 5 అని చెప్పేసి ఇచ్చారు. n ప్లేస్‌లో ఏ ఆప్షన్ పెడితే అది లంబకోణ త్రిభుజంలో సైడ్స్ అవుతాయి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ ప్లేస్‌లో ఏదైనా పెట్టొచ్చు. కానీ ఏది పెడితే అది లంబకోణ త్రిభుజంలో సైడ్స్ అవుతుంటే లంబకోణ త్రిభుజానికి ఒక రూల్ ఉంటుంది, తెలుసు కదండీ! అంటే దీని స్క్వేర్స్ చేస్తే వచ్చే ఆన్సర్ ఈ రెండిటి యొక్క స్క్వేర్ల మొత్తానికి సమానం కావాలన్నమాట. సో అండ్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి ఉంటాయి. అవి కంపల్సరీ కొన్ని నోటెడ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ n ప్లేస్‌లో 2 పెడితే 2, 3, 4 అవుతుంది. సో 2, 3, 4 అనే పైథాగరన్ ట్రిప్లెట్స్ లేదు. అలాగే 4 పెట్టినా కూడా 4, 5, 6 అనేది కూడా లేదు. 5, 6, 7 కూడా లేదు. 3, 4, 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతుంది. సో n ప్లేస్‌లో 3 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట.